అయోధ్య ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అమరన్నంటాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలి నవమి ఇదే కావడంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. స్వామి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదుటిపై కనిపించిన సూర్యతిలకం భక్తజనం పరవశించిపోయింది. అధునాతన సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం వలె కొన్ని నిమిషాల పాటు ప్రసరించాయి. భద్రాద్రిలో సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాద్రి ఆలయంలో వైభవోపేతంగా తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరిగాయి. తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. కళ్యాణ మహోత్సవానికి సర్వంగ సుందరంగా భద్రాద్రి ముచ్చమైంది. భద్రాచలం పురవీధులు శ్రీరామనామస్మరణతో మార్మోగాయి. మిథిలా మైదానంలో వైభవోపేతంగా సీతారాముల కళ్యాణం సాగింది. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంటలోని వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాలు జరిగాయి. ఆలయంలో కుటుంబ సమేతంగా పాల్గొని మంత్రి పొన్నం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాద్రిలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ తమ పార్టీ నాయకులు అధికారులు కలిసి వైభవంగా కళ్యాణం ఏర్పాటు చేశామన్న పొన్నం మరో భద్రాచలంగా భావించే ఇల్లందుకుంటలో కన్నుల పండుగగా రాములోరి కళ్యాణ వేడుకలు రాష్ట్ర స్థాయి వేడుకలుగా గుర్తిస్తామన్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరాములోరి కళ్యాణ ఘట్టం తిలకించడానికి తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి సుమారు 2 లక్షల మంది భక్తులు, శివపార్వతులు, జోగినులు, హిజ్రాలు హాజరయ్యారు. భద్రాద్రి సీతారాములోరి కళ్యాణానికి కోటి తలంబ్రాలను శ్రీ రఘురామ భక్త సేవా సమితి సభ్యులు అందజేశారు. బాపట్ల జిల్లా చీరాలలో పట్టణవాసులను భాగస్వాములు చేసుకుని భక్తి శ్రద్ధలతో గోటితో వలించడం ఆనవాయితీగా వస్తోంది. 6 నెలల పాటు కష్టపడి వేడుకలకు ప్రత్యేకంగా ఎర్ర తలంబ్రాలు తయారు చేయడం ప్రత్యేకత సంతరించుకుంది. అమ్మవారికి పసుపు కుంకుమ చీరల నుంచి భద్రాద్రికి తరలించి సీతారాముల కళ్యాణానికి సమర్పించారు. నిర్మల్ జిల్లా బైన్స పట్టణంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో శ్రీరాముని శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో హిందూ వాహిని ప్రతినిధులు హైకోర్టు ద్వారా అనుమతి పొందినట్టు తెలుస్తోంది. పురాణ బజార్ గోశాల నుంచి ప్రారంభమై ప్రధాన పురవీధుల గుండా రామ్లీలా మైదానం వరకు శోభాయాత్ర కొనసాగింది. సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు వెల్తి హరిప్రసాద్ బంగారు వెండి చీరతో నేసిన చేనేత పట్టు చీర భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి తెలంగాణ రాష్ట్ర సిఎస్కి స్వామివారి ఆలయంలో స్వయంగా అందించాడు. ఇటు పట్టు చీరను గర్భాలయంలో జరిగే మూల విరాట్ కళ్యాణానికి అమ్మవారికి అలంకరించారు. అనంతరం భద్రాద్రి ఆలయ వేద పండితులు కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ తాను నేసిన చీర సీతమ్మ కళ్యాణానికి అలంకరణగా ఉపయోగించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇది అదృష్టంగా భావిస్తున్నానని, ఇన్ని రోజులు కష్టపడ్డ తన శ్రమకు ఫలితం దక్కిందని హరిప్రసాద్ తెలిపారు. చైత్రమాసం శుద్ధ నవమి రోజున ప్రపంచమంతా శ్రీరామనవమి మహోత్సవం జరుపుకుంటుంది. ఘనంగా జగదేక వీరుడైన శ్రీరామచంద్రుడి కళ్యాణోత్సవంతో ప్రతి ఊరు మురిసిపోతోంది. ఇందుకు పూర్తి భిన్నంగా విజయదశమి దసరా రోజున శ్రీరామచంద్రుని కళ్యాణం చేసే గ్రామం ఒకటుంది. కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ సమీపంలో ఉన్న భీమభక్తుని పాలెంలో దసరా రోజు గ్రామంలో సీతారాముల కళ్యాణం నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారంగా కొనసాగుతోంది. భద్రాచలంలోని సీతమ్మ వారికి రంగులు మారే 3D చీరను ఓ కళాకారుడు బహుకరించారు. 5.5 మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు, 600 గ్రాముల బంగారు చీరను 18 రోజులు శ్రమించి తయారు చేశారు. ఇందుకు 48,000 రూపాయలు ఖర్చు అయినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు విజయ్ తెలిపారు. రంగులు మార్చి ఈ చీరను భద్రాచలం సీతమ్మకు కానుకగా అందించారు. కాకినాడ జిల్లాలో ఓ సూక్ష్మ కళాకారుడు శ్రీరాముల వారి కళ్యాణానికి రామనామ తలంబ్రాలు అందజేశారు. పెదపుడి మండలం గొల్లాల మామిడాడకు చెందిన యువ రాజారెడ్డి 14 సంవత్సరాలుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. స్వామివారికి శంకుచక్రనామ, కొబ్బరి బోండాలు, రామనామ తలంబ్రాలు సిద్ధం చేసి స్వామివారి కళ్యాణం క్రతువుకు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం 1,333 బియ్యపు గింజలపై తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలో రామనామాన్ని రాయడం జరిగిందన్నారు. మాదాపూర్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ విక్రయిస్తున్న 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4.2 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ రాజమండ్రికి చెందినట్టుగా గుర్తించారు. భవిష్యత్ అంతా ఎలక్ట్రికల్ వాహనాలదే అన్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. వాహనాల క్రయ విక్రయాల కోసం రూపొందించిన జూ యాప్ ను మదన్ మోహన్ యాప్ కో ఫౌండర్లు ప్రణయ్ మహంత్, మల్లికార్జులతో కలిసి ఆవిష్కరించారు. సందర్భంగా ప్రకృతికి ఎలాంటి హాని చేయాలి, విద్యుత్తో నడిచే వాహనాలు ఎంతో మేలని అన్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలు ఎలన్ మస్క్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా విద్యుత్తో నడిచే వాహనాలు రూపొందించడం యావత్ మానవులకు గొప్ప ఆవిష్కరణ అయిందన్నారు. ఈ నేపథ్యంలోనే ఐలాన్ మాస్క్ సంస్థను హైదరాబాద్ నగరంలో నెలకొల్పాలని ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. పూర్తి మానవ వనరులు అందుబాటులో ఉన్న మహానగరంలో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైతం భవిష్యత్తులో పైన మార్పులు సృష్టించనుందని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవానికి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి మాధవీలత దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో
జీవించేలా చూడాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కోరారు. రాబోయే వేసవిలో తాగునీటి సమస్య ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సీతారాముల కళ్యాణంలో పాల్గొనేందుకు చాలా ఆనందంగా ఉందని, రాబోయే రోజుల్లో ప్రజలంతా రామరాజ్యం కోసం కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి మాధవీలత అన్నారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత మండిపడ్డారు. అసదుద్దీన్ హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్న అక్బర్ వ్యాఖ్యలు కేవలం మైనారిటీల సానుభూతి కోసమేనన్నారు. హైదరాబాద్ సైదాబాద్ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాధవీలత ఎన్నికల తర్వాత ఓబీసీ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని హెచ్చరించారు. లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పొలిటికల్ హిట్ పెరిగింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ జూన్ 1న ముగుస్తుంది. తొలి దశ ఎన్నికల్లో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 4వ విడతలో పోలింగ్ జరగనుంది. మే 13న పోలింగ్ జరగనుంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను దాదాపుగా ప్రకటించేశాయి. అయితే బీఫామ్ చేతికి వచ్చేంత వరకు కొందరు అభ్యర్థులకు టెన్షన్ తప్పని పరిస్థితి ఉంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 10,000 లంచం తీసుకుంటూ సివిల్ సప్లైస్ డీటీ చెన్నూరి శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రైస్ మిల్లులో పెద్ద ఎత్తున నిల్వలు చేస్తున్నారని, నెల మామూలు ఇవ్వాలని అవనిగడ్డకు చెందిన రైస్ మిల్ యాజమాని వినయ్ కుమార్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దీంతో వినయ్ కుమార్ ఏసీబీని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఏసీబీ అధికారులు ఈ నెలకు సంబంధించి 10,000 మామూలు డీటీ శ్రీనివాస్ కు మిల్లు యాజమాని ఇస్తుండగా ఏసీబీ ఏఎస్పీ స్నేహిత నేరుగా పట్టుకున్నారు. శిరోముండన కేసులో బెయిల్ మంజూరు వెలువడిన అనంతరం తోట త్రిమూర్తులు హాట్ కామెంట్స్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి త్రిమూర్తులు సీఎం జగన్ చెప్పినట్లు పైన భగవంతుడి కింద మీరు ఉన్నత కాలం నాకు ఏం కాదన్నారు. ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి ఈ కేసులో కొందరు నాయకులు తమ స్వార్థం కోసం తనను అనేక ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా చిరమత్తూరులో బాలకృష్ణ సతీమణి వసుంధర ప్రచారం కొనసాగుతోంది. తుమ్మలకుంట గ్రామంలో 4వ రోజు ఫుల్ జోష్గా సాగిన ప్రచారంలో చింతపండు కొట్టి కూలీలతో ముచ్చటించారు. ఈ నియోజకవర్గంలో అప్పటి టీడీపీ చేపట్టిన అభివృద్ధి పలు సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చింతపండుకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చిన వసుంధర ఎంపీ అభ్యర్థి పార్థసారథికి తమ విలువైన ఓట్లను వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. తిరుపతిలో కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల కార్యవర్గ సమావేశం జరిగింది. ఎన్నికల్లో ప్రచారాలు గెలిపే లక్ష్యంగా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తిరుపతిలో భూ బకాసురులు తయారయ్యారని, వేల కోట్లు టీడీఆర్ బాండ్లు విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన బీజేపీ అభ్యర్థి భానుప్రకాష్ టీటీడీకి సంబంధించి ఏ విభాగాలపై టెండర్లు పిలిచారో వాటిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేరిగా మురళీధర్ ప్రచారం నిర్వహించారు. కోట మండలంలో వైసీపీ నేత పేర్నటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా గత 10 ఏళ్లలో జరిగిన నష్టాన్ని వచ్చే 5 ఏళ్లలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన మురళీధర్ నియోజకవర్గంలో వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తన నియోజకవర్గంలోని బ్రాహ్మణపట్టు పంచాయతీలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. మోహిత్ రెడ్డికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం లబ్ధి పొందిందని, అందరూ మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలనే సంకల్పంతో ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. విజయవాడ రూరల్ మండలం రామవరపాడులో యువ నాయకుడు నర్నాల బాలాజీ ఆధ్వర్యంలో యాదవుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు హాజరయ్యారు. నియోజకవర్గంలో బీసీ ఓటింగ్ ఎక్కువగా ఉండడంతో కష్టపడి యార్లగడ్డ వెంకట్రావు గారిని గెలిపించుకుని అసెంబ్లీకి పంపించేదాకా అహర్నిశలు కష్టపడతామని బాలాజీ హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ అమలు చేయనున్న సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు మేలు చేకూరుతుందని కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు అన్నారు. సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప, విత్తనాల వెంకటరమణలు పాల్గొన్నారు. అవనిగడ్డలో ఎంపీ మోపిదేవి అధ్యక్షతన అగ్నికుల క్షత్రియుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో అగ్నికుల క్షత్రియుల అభివృద్ధికి సీఎం జగన్ ఎంతో కృషి చేశారన్న మోపిదేవి మరల రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టి గెలిపించాలని కోరారు. గుడివాడలో వైసీపీ చేపట్టిన సిద్ధం సభలపై టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము తీవ్రంగా స్పందించారు. మేమంతా సిద్ధమంటూ సీఎం జగన్ అబద్దాలతో సభ నిర్వహిస్తున్నారంటూ ఆరోపించిన రాము ఒకరినొకరు పొగుడుకోవడానికి సభా సమయం అంతా సరిపోయిందని విమర్శించారు. సభా వేదికగా టిట్కో ఇల్లు ఫ్రీ ఇచ్చామంటూ రోజు చెప్పే కొడాలి నాని లబ్ధిదారులు పడుతున్న వేదన గురించి సీఎం జగన్ రాము ఎందుకు మాట్లాడలేదని స్పందించారు. ఛత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉలిక్కిపడింది. ఎన్కౌంటర్ చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చెందిన సిరిపల్లి సుధాకర్ అలియా శంకరరావు మృతితో అదే గ్రామ ప్రజల భయం పట్టుకుంది. 2000 సంవత్సరంలో అజ్ఞాతంలోకి వెళ్లిన శంకర్ తలపై 25 లక్షల రూపాయల నగదు రివార్డు కూడా ఉంది.
ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు 29 మంది మావోలను మట్టుపెట్టారు. శంకర్రావు మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మరోపక్క శంకర్రావు ధృవీకరణ కోసం కుటుంబ సభ్యులను పోలీసులు ఛత్తీస్గఢ్ తీసుకెళ్లారు. నంద్యాల జిల్లాలో ఎన్నికల నిర్వహణ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. జిల్లాలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన 137 మందిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపిన కలెక్టర్ ఇప్పటి వరకు 4,50,00,000 రూపాయలు సీజ్ చేసిన వాటిలో 1,90,00,000 రూపాయలు వివిధ పార్టీలకు చెందిన ఖర్చులుగా గుర్తించామన్నారు. మరోపక్క ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన 40 మంది వాలంటీర్లను తొలగించడంతో పాటు మరో 47 మంది ప్రభుత్వ ఉద్యోగులకు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ పాఠశాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. విద్యార్థులు విద్యను అభ్యసించే పరిస్థితి లేకుండా పోతోందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై గ్రామంలో దండోరా వేయించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉపాధ్యాయుల ఫిర్యాదుతో స్పందించిన వర్ధన్నపేట సర్కిల్ సిఐ సూర్యప్రకాష్ పాఠశాలను సందర్శించి కారకులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో యథేచ్ఛగా చేపల చెరువు తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో సాగు చేయాలంటే తమ పొలాలకు ముంపు ఏర్పడుతుందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. కైకలూరుకు చెందిన ఓ వ్యక్తి 19 ఎకరాల పొలం కొనుగోలు చేసి చేపల చెరువుగా మారుస్తున్నాడని రైతులు ఆరోపించారు. చెరువు నిర్మాణం పనులు ఆపాలని అడ్డగించిన రైతులపై దుర్భాషలాడుతూ దాడికి యత్నించాడు. దీంతో తహసీల్దార్ కు ఫిర్యాదు చేసిన రైతులు చెరువు తవ్వకాన్ని ఆపి తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఆయుర్వేద మందులు ఇస్తూ దీర్ఘకాలిక రోగులను మోసం చేస్తున్న 3 నిందితులు అరెస్ట్ అయ్యారు. కర్ణాటక నాగపూర్కు చెందిన 3 నిందితులను అరెస్ట్ చేసి వారి ద్వారా కొన్ని ఆయుర్వేద షాపులను గుర్తించినట్టు పంజాగుట్ట ఎస్పీ ఎస్ఆర్ నగర్ ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎంతమంది నిందితులు ఉన్నారనే దానిపై విచారణ కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. శిరోముండన కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 5 దళితులను హింసించి 2కి శిరోముండనం చేసిన ఘటన కలకలం రేపింది. 1996 డిసెంబర్ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రపురం వెంకటరాయపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటి కేసును మళ్లీ రీఓపెన్ చేసిన కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితులు తోట త్రిమూర్తులుగా గుర్తించి 2 లక్షల రూపాయలతో పాటు 18 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. నైరుతి రుతుపవనాల సీజన్లో ఈసారి దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశంపై హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనాలు వెలువరించింది. జూన్ 8 నుంచి 11వ తేదీ మధ్యలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని భావిస్తున్నామని వెల్లడించింది. రుతుపవనాలు వస్తూనే విస్తారంగా వర్షాలు కురుస్తాయని, జూలైలో భారీ వర్షాలు పడతాయని వివరించింది.